బక్కా జడ్సన్ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని లేవదీయడానికి ఎన్నో పోరాటాలు చేశాడు. నా రెక్కాడితే ఈరోజు డొక్కాది రేవంత్ రెడ్డిది అని చెప్పుకుంటూ మాట్లాడాడు. అదే ముచ్చటిని చూడాలి పూర్తి స్థాయిలో. తెలంగాణ దినపత్రికలో వెలువడిన ముచ్చట. దయచేసి పూర్తి స్థాయిలో ఈ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి దొంగ, జనార్దన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలే? రూపాయలు 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయి? మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా? బి ట్యాక్స్ ఇన్ఛార్జ్ మేఘా కృష్ణారెడ్డి తమ్ముడే. బడే బాయ్కి చోటే బాయ్ సర్ది కడుతుండు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేందుకు మోడీతో రేవంత్ ఒప్పందం. త్వరలోనే కాంగ్రెస్ ను ప్రజల సస్పెండ్ చేస్తారు. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ తీవ్ర వాక్యాలు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించినట్టు ఆయన పైన రకరకాల నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక దొంగ, రేవంత్ రెడ్డి బరాబర్ ఒక దొంగ. ఎందుకు దొంగ అని బక్కా జడ్సన్ ఎందుకు అంటున్నాడంటే, ఓటుకు నోటు కేసులో దొరికిన పక్కా దొంగ, లాస్ట్కి నువ్వు లుచ్చా సీఎం గానే మిగిలిపోతావు అన్నట్టుగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో అయితే వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. అదే ముచ్చట్ని చూసుకుంటే మాత్రం జనార్దన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలే? రూపాయలు 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయి? మరి మొదటి నుంచి దానిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. 7,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులో పెట్టినావు రేవంత్ రెడ్డి? ఎవరికి ఫోన్ పే కొట్టినావు రేవంత్ రెడ్డి? ఎవరికి గూగుల్ పే చేసినావు రేవంత్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆర్థిక మంత్రి భట్టిన మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా? ఇక మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు ఆయన ఇట్లా సంతకాలు పెడితే, ఏదైతే ట్యాక్స్ బిల్లులు ఉన్నాయో ఆయన సంతకాలు పెడితే ట్యాక్స్ కట్ అవుతూ ప్లస్ మిగిలిన ఏమైనా ఉంటే రైతులకు రైతు బంధు ఇస్తుంది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు రావడం జరుగుతుంది. అదే విషయం చూసుకుంటే మరి ఆయన రేవంత్ రెడ్డిని అన్నట్టుగా మాటలు అనేవి వస్తున్నాయి. బడే బాయ్కి చోటే బాయ్ సర్ది కొడుతుండు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేందుకు మోడీతో రేవంత్ ఒప్పందం. మొదటి నుంచి చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరు ఏకమయ్యే తెలంగాణ రాష్ట్రంలో ఒక కుట్ర కోణంగా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కడానికి మన కల్వకుంట్ల కవితను ఆమెను లిక్కర్ స్కామ్లో ఆమెను పట్టించి ఆమెను జైలు మన తిహార్ జైలుకి తరలించడం జరిగింది. ఇదంతా లోక్సభ పిఆర్ స్టంట్లు, ఇవి మాత్రమే లోక్సభ పిఆర్ స్టంట్లు మాత్రమే. మరి ఈ విధంగా చేస్తే వారికి ప్రజల్లో వేరియేషన్ వచ్చి గప్పగప్పని ఓట్లు గుద్దితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఒక తెర వెనుకాల ప్లాన్. తెర ముందు ఎట్లుంటుంది? వాడు వేరు నేను వేరు, కాంగ్రెస్ వేరు బీజేపీ వేరు, కానీ బీజేపీను బీఆర్ఎస్ ఒకటని ఈ విధంగా చెప్తాడు. త్వరలోనే కాంగ్రెస్ ప్రజలు సస్పెండ్ చేస్తారు. కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్కా జడ్సన్ తీవ్ర వాక్యాలు. ఇక కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ధ్వజస్తంభం లేక పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ధ్వజస్తంభంలో లేపి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ కింద బేస్మెంట్ బక్కా జడ్సన్ అయితే, కింద బేస్మెంట్ సీనియర్ నేతలు అయితే, మా పైన పిల్లర్ కట్టుకొని నిలబడ్డది మాత్రం రేవంత్ రెడ్డి అనే వాక్యాలు అయితే రావడం జరుగుతుంది. మరి ఆయన ఆ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క సీనియర్ నేతలకు పదవులు ఇవ్వాల్సింది పోయి ఈ నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పదవి ఇక్కడే ఇచ్చుడైంది. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ నీతి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనుకున్న కడియం శ్రీహరికి పదవి ఎలా ఇస్తావు? మరి ఇక్కడ అసలైన దొంగ రేవంత్ రెడ్డి అని బక్కా జడ్సన్ గారి యొక్క కడుపు మంటతోటి, కడుపు ఆవేదనతోటి ఆయన తెలుపుకోవడం జరిగింది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు కాంగ్రెస్ కోసం సీనియర్ నేత అయిన బక్కా జడ్సన్ గారి కోసం పూర్తి స్థాయిలో మీరు నిలబడాలి. ఎందుకంటే ఈయన పట్టిన గతి రేపు మీకు పట్టచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్డిలకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం తప్ప ఏదైనా సామాన్యునికి ఇచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు. ఎక్కడో ఇచ్చినట్టు ఉంది, కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఇవ్వట్లేదు. దయచేసి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నేతలైన ప్రతి ఒక్కరూ ఈరోజు బక్కా జడ్సన్ గారితో నిలబడాల్సిందిగా కోరుతున్నాను. ఆయనకు న్యాయం చేకూరేంత వరకు పోరాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఆయనకు పార్టీ నుంచి బహిష్కరిస్తే ఇక గిన్ని నిజాలు బయటపడ్డాయి, ఇన్ని నిజాలు బయటపడ్డాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మభ్య పెడతారో చూశాలా? రావచ్చుడు రాగానే 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇక్కడ ఖజానాల బిందెలు లేవు, లంకె బిందెలు లేవు, తొక్కలేదు, తోలేదని ప్రజల్ని మభ్యపెట్టి 7,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులు పెట్టిందో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో తెలియని పరిస్థితి అయినట్టు అయిపోయింది ఈరోజు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి.